చెట్టులో ప్రాణం ఉందా లేదా? ఇది చెట్టులో ప్రాణం ఉంది కాబట్టే పెరుగుతుంది. ప్రాణం ఉంటేనే ఏదైనా పెరుగుదల అనేది ఉంటుంది, నొప్పి ఉంటుంది. చెట్టుకు నొప్పి ఉంటుందా లేదా? ఉంటుంది. కాకపోతే మనిషి అంటే కదిలే జీవికిలో ఉండేదానికంటే చెట్లల్లో చైతన్యం తక్కువ ఉంటుంది. ఏంటంటే చెట్టులో ప్రాణం ఉంది కదా, చెట్టులో ప్రాణం ఉంది అన్నప్పుడు చెట్టును చంపితే పాపం. మరి చెట్టులో ఒక ఆత్మ ఉంటుంది, కోడిలో ఒక ఆత్మ ఉంటుంది కదా. మరి కోడిని చంపితే పాపం అంటారు ఏంది సార్? మేము చెట్లను చంపుకొని మనం కూరగాయలు తింటున్నాం కదా, మరి రెండు ఒకటే కదా. మరి కోడిని మేకని తింటే నాన్ వెజ్ తప్పంటున్నారు కదా అని ఎవరికైనా ఇంతకుముందు ప్రశ్న ఉండేనా? మిమ్మల్ని వస్తాయా ప్రశ్నలు? ఇప్పుడు ఎవరికైనా లేకున్నా మీ తరపున మీరే ప్రశ్న, ఇలాంటి ప్రశ్న మీకు ఎవరికైనా రావచ్చు. నిజంగానే కదా, వాస్తవమే కదా. ఎందులో ఆత్మ ఉంది, అందులో ఆత్మ ఉంది. ఎవరిని చంపినా ప్రాణం అయితే ఉంది కాబట్టి నేను కోడిని చంపినా ఏం కాదు అనే భావమే వస్తుంది కదా. సో ఇక్కడ సమాధానం ఏంటంటే భగవంతుడు అందుకోసమే చెట్లల్లో చైతన్యాన్ని తక్కువ పెట్టాడు, ఇబ్బంది కలగకుండా. నొప్పి తక్కువ ఉంటుంది, నెంబర్ 1. ఇక మిగిలిన కదిలే జీవులలో అలాంటి చైతన్యం పెట్టలే. మనకి ఇలా గిల్లినాని వస్తుంది, చెట్టులో ఆకు గిల్లినా ఇంత నొప్పి ఉండదు వాటికి. అంటే భగవంతుడు ఆ చైతన్యాన్ని తక్కువ పెట్టాడు. చైతన్యం అంటే ఆ యొక్క కాన్షియస్నెస్ తక్కువ పెట్టాడు, నెంబర్ 1. నెంబర్ 2 రీజన్ ఏంటంటే భగవంతుడు ఈ యొక్క ఫలాలు తిను బతుకు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మానవులు ఏమి తిని బతకాలి? పండ్లు, ఫలాలు, ఆకులు, కందమూలములు తిని బతుకు అని ఆజ్ఞాపించాడు. కోడిని, పిల్లిని, లేకపోతే పూలిని కోసుకొని ఉడతని, పావుని పట్టుకొని తినొద్దు అని చెప్పాడు. ఎందుకంటే వాటికి నొప్పి ఉంటుంది, వాటిలో రక్తం ఉంటుంది. వాటికి నీ పండ్లు కూడా అలా కాదు ఇచ్చింది, నీకు ఓన్లీ ఆకులు, అల్లములు ఇదే మంచిగా వండుకొని తిను. నీ గ్యాస్ స్టవ్ కూడా ఇండియన్ గ్యాస్ ఎక్కడ ఇరాన్ నుంచి పంపిస్తా, మంచిగా వండుకొని తిను అని కూడా చెప్పిండు. మనం జక్క అప్పుడు పడవలలో వచ్చేస్తుంది, గ్యాస్ పెట్టుకొని వండుకొని మనకు చెప్పిండు స్వామి. అలా చెప్పిండు కాబట్టి మనం అలాగే ఉండాలి. వేరేగా తింటే కష్టం అవుతుంది అన్నమాట. ఇది మన ఎగ్జాంపుల్ చెప్పిన ఉదాహరణకి. ఇంకోటి, గవర్నమెంట్ ఇందాక ఏం చెప్పుకున్నాం మనము? కోడిని తింటే అరెస్ట్ చేస్తుందా? కోళ్ళ ఫారాలు పెట్టుకున్నా ఏమనదు. అరే జింకల ఫారం పెడతా అంటే పర్మిషన్ వస్తుందా? జింకను కోసుకుంటా అంటే? మరి అదే గవర్నమెంట్ చంపుకోమంటుంది. ఎవరిని చంపుకోమంటుంది? కోళ్ళని. జింకలు చంపమంటుందా? అంటే ఒకదాన్ని చంపితే నేరం, ఇంకో దాన్ని చంపితే మన ముందరనే కనిపిస్తుంది కదా చట్టం. ఒకటి చంపితే బొక్కలేస్తా అంటుంది, ఇంకో దాన్ని చంపితే నీ ఇష్టం అంటుంది. సేమ్ టు సేమ్, బట్ కొంచెం మార్పు ఉంది ఇక్కడ. భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆకులు, అలములు, ధాన్యములు, పండ్లు తిను. అది కూడా ఇంకొక రూల్ ఉంది, ఏంటో తెలుసా? అది డైరెక్ట్ గా తింటే మళ్ళీ కర్మ. మరి అది కూడా వాటిని ఉడకబెట్టుకొని చంపేస్తున్నాం కదా అని అంటే ఎస్, వాస్తవానికి అది కూడా కరెక్ట్ కాదు, తప్పే. వాస్తవానికి ఇప్పుడు మీరు సంవత్సరానికి 100 కోట్లు సంపాదించారు అనుకోండి. 100 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు తింటారా మీరు? ట్యాక్స్ కట్టాలి కదా. ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది? నల్లధనం అవుతుంది, మన ముఖానికి మసి పూసేస్తారు, మన బ్లాక్ మనీ అయిపోతుంది, ఐటీ రేట్ జరుగుతాయి, మొత్తం సీజ్ చేస్తారు. మన పరిస్థితి ఎక్కడికి పోతుందో తెలియదు, బ్లాక్ మనీ, ట్యాక్స్ అట్లా. అట్లనే ధాన్యము కూడా ఏం చేయాలి? వాస్తవానికి మనం వండుకునే ప్రతి భోజనము కూడా భగవంతుడికి నివేదించి స్వీకరించాలి. ఆ నివేదన ట్యాక్స్ అంటే మన పోలిక ఎగ్జాక్ట్లీ ట్యాక్స్ అనకూడదు, ఇలాంటిదే. మనం ట్యాక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది వైట్ ఇన్కమ్ అంటామా? మనం ఎప్పుడైతే భగవంతుడు పర్మిషన్ ఇచ్చిన వాటి నుండే మనం ఆహార పదార్థాలు తయారు చేసి ఫస్ట్ ఏం చేయాలి? భగవంతుడి ముందు నివేదన చేయాలి. నైవేద్యం, నివేదించే నైవేద్యం. అందుకోసమే అరే మొత్తం భగవంతుడు తింటే మనం పెట్టమని ఆయన తినకుండా అక్కనే పెడతాడు. మనం స్వామికి పెట్టిన దాన్ని ఏమంటాం? ప్రసాదం అంటాం కదా. స్వామికి పెట్టింది ఏమంటాం? ప్రసాదం కదా. వాస్తవానికి ప్రసాదం అంటే ఏంటి? స్వామి స్వీకరించిన తర్వాత మిగిలింది. మరి మనం అక్కడ స్వామి ముందు పెడితే అక్కడే ఉంటుంది కదా, అయిపోట్లే కదా. స్వామి మనలాగా ఇలా పిసికి పిసికి నమిలి మింగడు, పిసికి నమిలి మొత్తం మింగడు.
భగవంతుడి విషయంలో అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతే అంటే అంగం అంటే ఒక పార్ట్, బాడీ పార్ట్. కన్ను అనేది ఒక అంగం, చెవులు అనేది ఒక అంగం, కాళ్ళు అనేది, చేతులు అనేది ఒక అంగం. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. మనం ఈ చేతితోని అన్నం మింగేయగలుగుతుందా? ఇది పిసకగలుగుతుంది, తినగలుగుతుందా? కండ్లల్లో అన్నం మనం కండు ద్వారా పొట్టలకు పంపించగలుగుతాం అన్నము? మనము నోట్లోనే పెట్టాలి. నోరేం చేస్తుంది? అన్నం తింటది, అరుస్తుంది. అంతే కదా మన నోటి పని. అన్నం తెరుస్తుంది, అరుస్తుంది. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తుంది, పంతది. అంటే ఇక వేరే పనులు వాటికి తెలియదు కదా. అంటే కన్ను పని కన్నే, నోరు పని నోరే, చెవు విన్నది, అవసరం ఉన్నది తింటది, అవసరం లేని తినదు. ఇక ఈ పని చేయంటే నాకు వినబడట్లేదు అంటది. ఇది దిందురా అంటే వస్తున్నా తింటా అంటది. అదేనా చెవుల పని? అదేనా? ఈ పని చేయంటే ఏంటి నాకు అర్థం కాలేదంటే చెవులు. కొంచెం భోజనం చేసిపోదురా అంటే వస్తున్నా అంటది చెవులు. చెవుల పని అదేనమాట. సో కళ్ళ పని చెవులు చేయలేవు, చెవుల పనులు కళ్ళు చెవులు. భగవంతుడికి అలా కాదు. కళ్ళ పనులు చేతులు చేస్తాయి, చేతుల పనులు కళ్ళు చేస్తాయి, ముక్కు పన్ను కళ్ళు చేస్తాయి, ఏదైనా చేస్తుంది. స్వామి నోటితో నిరాశం వస్తుంది. కంటి దృష్టిపాత అంటాం, దృష్టి ద్వారానే స్వీకరిస్తారు స్వామి. స్వామి ముందల పెట్టడంతోనే తులసి వేసి ప్రసాదం అయిపోతుంది. స్వామి దృష్టి ద్వారానే స్వీకరిస్తారు. ఆయన మొత్తం తినాలంటే కూడా తింటాడు, కానీ మనది డైరెక్ట్ తినే అంత అర్హత మనకు రావాలి, అయిపోవాలంటే కూడా. అలా అయిపోయిన గుళ్ళు ఇప్పటికీ కూడా ఎన్నో ఇండ్లలో స్వామి స్వయంగా అయిపోయినవి ఉంటాయి. బృందావనంలో ఎక్కడైనా సరే మీరు చూస్తే నైట్ ఆడ పాలు పెట్టేస్తే మార్నింగ్ వరకు ఆ పాలు అయిపోతాయి, తెలుసా? మీ ఇళ్ళలో ఎవరైనా అట్లా ఉన్నాయా? ఇప్పటికి అలా జరుగుతుంటాయి, తెలుసా? స్వామి పాలు అయిపోతాయి. యూట్యూబ్లో కూడా కొన్ని ప్లేసులు చూడండి మీరు. ఇప్పుడు దొరుకుతుంది జగన్నాథ డ్రింకింగ్ మిల్క్ అని కొట్టండి. ఇప్పుడు ఈవెన్ అప్పట్లో చాలా వచ్చినాయి కదా. మన దురదృష్టం ఏంటంటే ఈ రోజు వీడియోలు నిజంగా వచ్చినా కానీ నమ్మని పరిస్థితి వచ్చింది. ఇది ఏఐ వీడియో అనుకోవాల్సి వస్తుంది కదా. ఏఐ వచ్చినాక మన పరిస్థితి ఏంటంటే నిజం కూడా తెలుసుకునే పరిస్థితిలోకి పోయినాం. ఇప్పుడు నేను కూడా ఇది ఏఐ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం కింద వీడియోలు అన్నీ చూడండి. అప్పుడు ఏఐ లేదు కదా. 1 year కింద బిఫోర్ అన్ని వీడియో ఉన్నాయి. జగన్నాథ్ ముందుల మిల్క్ పెడితే పాలు ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఖాళీ అయిపోతున్న వీడియోలు చాలా ఉన్నాయి. అట్లా ఇదివరకు కూడా చాలా ప్లేసుల్లో జరిగింది కదా. గణపతి అని అట్లా విగ్రహాలు పాలు తాగడం ఉన్నాయి, చాలా జరిగాయి. ఒక దగ్గర అయితే స్వామివారిని ఇట్లా పుష్పం మీద కూర్చోబెట్టారు, నదిలో స్నానం చేపిస్తున్నారు. పారే నది, పారే కాలువ లాంటిది. అక్కడ వదిలేసి నెట్టేసేస్తే మరి ఆ విగ్రహాలకు సంబంధించిన యజమానో పూజారి తెలియదు. ఎక్కడ వదిలేసినా మళ్ళీ అది వాటర్కి ఎదురుగా పరిగెత్తుకుంటూ మళ్ళీ దగ్గరికి వస్తుంది. ఒక వీడియో చూశాను. ఇప్పుడు ఇప్పుడు ఉంది కానీ అప్పుడు ఉన్నాయి, అప్పుడు నిజమైన వీడియోలు అట్లాంటివి జరిగాయి. స్వామి యొక్క ప్రతిస్పందన ఇప్పటికీ ఉంది. చక్కగా ప్రతిస్పందన, భగవంతుడి యొక్క స్పందన ఉన్నది. కాబట్టి భగవంతుడికి ఎప్పుడైతే మనం నివేదన చేస్తామో భగవంతుడు స్వీకరిస్తారు. ఇప్పుడు దానిలో మీరు ఆ చెట్లు చెంపినందుకు వచ్చే పాపకరం ఉంది కదా, ఇంకా లేదు. భగవంతుడి దగ్గర మనం ఏదైతే నైవేద్యము పెడతామో వాస్తవానికి ఈ బియ్యం మన ముందుల తెల్ల బియ్యం వచ్చినాయి, కానీ ఆ తెల్ల బియ్యం రావడానికి ఎన్ని చెట్లని కట్ చేయాల్సి వచ్చిందండి. అన్ని చెట్లు అంటే ఏంటో తెలుసా? అన్ని ఆత్మలే, అన్ని ఆత్మలే. ప్రతి చెట్టులో ప్రతి గింజలో కూడా ఆత్మ ఉంటుంది. మరి ఎలా ఎలా సంతానం కలుగుతుంది అనుకుంటున్నారు? సంతానం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? దాని ప్రాసెస్ ఒకసారి సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడు, ఒక మనిషి కాదు, ఒక 1000 మంది చచ్చిపోయారు. ఈ 1000 మంది పాపాలు చేశారు. ఈ పాపాలు చేస్తే ఆడికి పోవాలి, ఫస్ట్ నరకానికి వెళ్ళాలి. కొన్ని పుణ్యాలు చేస్తే ఆడికి పోతారు, స్వర్గానికి వెళ్తారు. ఇట్లా 1000 మంది, 100 మంది, లక్షల మంది రిలీజ్ అవుతుంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడుతుంటే కూడా నరకం నుంచి ఇప్పుడు రిలీజ్ అయినా అని బయటకు వచ్చిన ఆత్మలు ఇప్పుడు కూడా ఉంటాయి. ప్రతి నిమిషం నరకంలోకి ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంటే కూడా 1000 మంది ఆడ ఈడ కలిపి 1,00,000 మంది చచ్చిపోయి ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్షణంలోనే. ఈ గంటలో 1 కోటి మంది కూడా 1,00,000 మంది కాదు, 5 లక్షల మంది చచ్చిపోయి ఉంటారు. ప్రపంచం మీద సృష్టి ప్రకారం అయితే 1 కోటి కూడా ఉండొచ్చు. నరకంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది, రిలీజ్ అవుతానే ఉంటారు. ఈ రిలీజ్ అయిన ఆత్మలన్నీ ఎలా వస్తాయి తెలుసా ఎవరికైనా? ఎక్కడికి వస్తాయి? భూమి మీదకి ఎట్లా వస్తాయి? వర్షం వస్తుందా? వర్షము నీళ్ళ ద్వారా భూమి మీదకి వస్తాయి. నీళ్ళ ద్వారా వచ్చి ఎక్కడికి చేరుతాయి? చెట్లలోకి చేరుతాయి. చెట్టుకు నీళ్లు పట్టాలి కదా.
చెట్లలోకి చేరుతాయి, గింజలలోకి చేరుతాయి, అన్నీ ఆత్మలమయమే. ఇది చూడండి, ఇక్కడ ఇక్కడ ఉన్నాయంటే ప్రతి చెట్టు ఆత్మనే, ప్రతి గింజలు ఆత్మనే. ఆ గింజలు ఎవరికి చేరుతాయో వాళ్ళ శరీరంలో ఆత్మలన్నీ చేరుతాయి. పెద్ద క్యూ ఉంటది, పెద్ద క్యూ ఉంటది. 1 కాదు, 2 కాదు, 1,00,000 ఉంటాయో, 1,00,00,000 ఉంటాయో తెలియదు. ఊహించుకోండి ఎంత పెద్ద ప్రాసెసో మనిషి జన్మ రావాలంటే. వీడియో కూడా వచ్చింది ఆ మధ్యన యూట్యూబ్లో ఒక వీడియో. అసలు ఎంత కష్టము ఉంటుంది ఒక ఆత్మ ఆ యొక్క గర్భాశయంలోకి ఒక ఆత్మ పోవాలి అని అంటే, జీవుడు చిన్న చిన్నవి మైక్రోస్కోప్లో చూస్తే లక్షలు లక్షలు ఉంటాయి, తన్నుకుంటారు. గవర్నమెంట్ పోస్టు, ఒక్క పోస్ట్కి 1,00,000 మంది వస్తే ఎలా ఉంటుందండి అసలు? 1,00,000 అసలు మన గర్భాశయంలో 1,00,000 కూడా ఉంటాయి. 1,00,000 మందిలో ఒక్కడికే ఛాన్స్ అయ్యి, అందులో మిగిలిన 99,99,000 నెంబరు మళ్ళీ వాళ్ళు మళ్ళీ బయట కలవాల్సిందే. మళ్ళా బయట కలిసేసి, మళ్ళా వర్షంలో పడేసి, మళ్ళా చెట్లల్లో కలిసేసి, మళ్ళా ఇలా కలిసిపోయి మళ్ళా చెట్లు రావాలి. ఇది చూడండి, అసలు శరీరం రావడం పక్కకు పెట్టండి, శరీరము వస్తుందేమో అని ఆ క్యూ లైన్ ప్రాసెస్ ఎంత పెద్దగా ఉందో ఊహించారా? అర్థమవుతుందా? మామూలు విషయం కాదండి. మనం ఇలా కూర్చొని వింటున్నాం కానీ ఈ శరీరం అంత ఈజీగా రాలేదు. గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు. ఈ శరీరం రావడానికి ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు అసలు. ఎంతో కష్టపడితే ఆ యొక్క శరీరం మనకు వచ్చింది. వేల సంవత్సరాలు కష్టపడితే మనకి శరీరం వచ్చింది. అలా కొట్టుకోగా ఆ కాంపిటీషన్లో ఒక్క జాబ్ వచ్చేస్తే అప్పుడు బయట పుట్టాం. బయటకు వచ్చినాక మనకు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం మనం? ఈ కలియుగంలో అనేది 50, 60, 70, 80 దాకా ఇప్పుడు తల్లేదు కానీ అనుకున్నా అంతే. కానీ ఈ శరీరం రావడానికి వేల సంవత్సరాలు కష్టపడ్డామండి. ఒక చెట్టు జన్మ, ఒక కొన్ని చెట్లు 1000 సంవత్సరాల చెట్లు కూడా ఉంటాయి, 500 సంవత్సరాల చెట్లు ఉంటాయి, 1000 సంవత్సరాల చెట్లు బతుకుతాయి. చెట్టు జన్మ తీసుకోవాలి. చెట్టు, కుక్క, నక్క, పిల్లి, ఇలా ఎన్నున్నాయో తెలుసా? మొత్తం 84 లక్షలు. రెస్టారెంట్ ఉంది, భగవంతుడి రెస్టారెంట్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు. దేనికోసం ఎక్కడైనా తిరుగుతాం. మనిషి జన్మ రావడానికి చాలా టైం పడుతుంది. డైరెక్ట్ నరకం నుంచి డైరెక్ట్ మనిషి జన్మ రాదు. చెట్లు, చేమలు, ఇలా పుడుతూ చెట్ల తర్వాత కొంచెం పక్షులు, నీటి వస్తువులు, అలా తర్వాత చివరిగా ఎక్కడికి వస్తారంటే ఇండ్లల్లో ఆవులు ఉంటాయి కదా, ఆవులు, కుక్కలు వస్తాయి. ఎందుకు ఇండ్లల్లోకి ఆవులు, కుక్కలు ఇవన్నీ వచ్చినాక అవి మనుషుల్ని చూసి చచ్చిపోతాయి కదా, మనుషుల్ని చూసుకుంటూ చచ్చిపోయి మనిషి జన్మ వచ్చేస్తాయి. అంత కష్టపడితే మనకి మనిషి జన్మ వచ్చింది. ఎంత కష్టపడితే వచ్చే మనిషి జన్మని మనం ఏం చేస్తున్నాం? సుఖం కోసం తప్పులో ఒప్పులో ఎన్నున్నాయో రేషో తెలియదు కానీ తప్పులు చేసి మళ్ళీ శరీరం వదిలేసినాక మళ్ళీ ఈ శరీరం రావాలంటే మళ్ళీ ఎంత పెద్ద క్యూనో తెలుసా? 50 లక్షలు పడుతుందా, 1,00,000 పడుతుందా, 1,00,000 పడుతుందా? వాడు చేసిన పాపాలని పుణ్యాలని బట్టి ఉంటుంది. మన పరిస్థితి ఏంటంటే, మనిషి జన్మ పరిస్థితి, ఒక పెద్ద గ్రౌండ్ వేసుకోండి. ఒక పెద్ద అంటే గ్రౌండ్ అంటే ఓపెన్ గ్రౌండ్ కాదు. ఇప్పుడు ఒక రౌండ్గా లోపల నీకు ఒక క్రికెట్ స్టేడియం లాగా రౌండ్ క్లోజ్డ్ స్టేడియం కట్టారు. బయటికి పోకుండా గోడలు ఉన్నాయి, 1000 పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి. ఇట్లా డోర్లు కాదు, వెనకటి రాజుల డోర్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద డోర్లు వేసిన్నాయి. నిన్న అందులో పడేసాను. రాజు అన్నాడు, ఈ 1000 డోర్లు ఉన్నాయి, నువ్వు ఇందులో నుంచి బయటపడాలంటే ప్రతి డోరు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ట్రై చేసి తీసి చూసి ఏదో ఒక డోరు వస్తుంది, ఆ డోరును పట్టుకొని నువ్వు బయటపడితే నిన్ను రిలీజ్ చేస్తా అన్నాడు. అదే బాగుందిలే, సర్లే 1 గంటలో కూర్చుందామని ఆ యొక్క ఈ డోర్ ఇట్లా తీసిండు, ఈ డోర్ ఇట్లా తీసిండు, ఈ డోర్ ఇట్లా తీసిండు. అరే ఇది కాదనుకున్నాడు. ఈ డోర్ అని తీసింది. అట్లా ఒక్కొక్క డోరు తీస్తున్నాడు. ఈ 1000వ డోరు రాగానే ఫోన్ వచ్చింది, మర్చిపోయి పక్క డోరు పోయిండు. ఏమైంది అన్న పరిస్థితి? కథం, మళ్ళా ఒక రౌండ్ తిరుగుతాడు. ఇక 2వ రౌండ్ తిరుగుతాడని గ్యారంటీ లేదు. ఇక మొత్తం తిరిగినాము, రాజు నన్నతో అబద్ధం ఆడిండు, అన్ని తీసినాను, ఒకటి కూడా రాలేదు అని ఆడనే కూర్చొని మాడి మసి అయిపోవాల్సిన పరిస్థితి. ఎగ్జాంపుల్ స్టోరీ, ఇది జరిగిందని కాదు. సో మనిషి జన్మ కూడా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉందన్నమాట. మానవ జన్మ ఎంతో విలువైంది, ఎంత